మరోవైపు ఖమ్మంలో మున్నేరు కూడా వరద ఉధృతి తగ్గుతోంది. రాత్రి 26 అడుగులుగా ఉన్న ఆ నీటి మట్టం ఇప్పుడు 20 అడుగులకు చేరింది. దాంతో ముప్పు తప్పింది అని అనుకుంటున్నారు. ముంపు నుంచి కాలనీలు కూడా నెమ్మదిగా బయటపడుతూ ఉన్నాయి. రాత్రి నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. మున్నేరు మళ్లీ ముంచుతుందేమోనని ముందే పలు కాలనీల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. గత ఏడాది వరదలకు జనం వణికిపోయారు. అన్నీ సర్దుకుని ఈసారి ముందే ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మున్నేరు వరద తగ్గడంతో తిరిగి చేరుకొని ఇళ్లను క్లీన్ చేసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు సైతం శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంలో వరదల తగ్గుముఖం, శానిటేషన్ పనులపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. మున్నేరు మహోగ్ర రూపం దాల్చి ఇప్పుడు శాంతించింది. వరద తగ్గడంతో బురద కష్టాలు మిగిలాయి. ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు మన ఖమ్మంలో చూడొచ్చు. బొక్కలగడ్డ ప్రాంతం, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతీనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురై దాదాపుగా 27 అడుగులు దాటి మున్నేరు ప్రవహించింది. పెద్ద ఎత్తున కూడా వరదలు రావడంతో గత ఏడాది వచ్చినటువంటి వరదలు ఆ స్థాయిలో వచ్చి నష్టం కలుగుతుందనే ఒక ఆందోళన అయితే ఈ మున్నేరు వాసులలో నెలకొంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద నష్టం అయితే తప్పింది. అయితే కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురై ఈ వరద తగ్గుముఖం పట్టడంతో తమ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీధులన్నింటిని కూడా బ్లీచింగ్ చల్లి శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వరద బాధితులతో మాట్లాడదాం. ఏమండి, ఇక్కడ మీ ప్రాంతానికి ఎక్కడి వరకు వరద వచ్చింది? ఏమేమి తడిచాయి మీ ఇంట్లో? 2 సెల్ఫ్ల మందం వరద వచ్చిందండి. కొన్ని సామాన్లు తడిచాయి. గోడ పడిపోయింది ఇంటి చుట్టూ. కూడా కొన్ని కొట్టపోయినాయి, గోడ పడిపోయింది. ఇప్పుడే ఇల్లు కొద్దిగా ఇంట్లో నీళ్ళు కొట్టి శుభ్రం చేస్తాను. గత ఏడాది వరదలు కూడా భారీ నష్టం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ ఇంటిని కూడా క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏమండి, మీ ఇల్లు ఎక్కడి వరకు వరద వచ్చింది? ఏమైనా నష్టం జరిగింది? పడిపోయింది. దర్వాజ కూడా పడిపోయిందండి మాది. దర్వాజ కూడా పడిపోయి కొద్దిగా బాత్రూమ్ కూడా నెర్రిచ్చింది. ఇవన్నీ మొత్తం కడుక్కుంటున్నాం. అన్ని సామాన్లకైతే ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇదంతా కొద్దిగా గవర్నమెంట్ని కొద్దిగా సహకరించాలి కానీ కోరుకుంటున్నాం. చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో, అంటే ఇవన్నీ కూడా మున్నేరు ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలలో మొత్తం కూడా నష్టం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా శుభ్రం చేసి. ఏమండి, మీ ఇంట్లో ఎక్కడి వరకు వచ్చినాయి? ఏ వస్తువులు తడిసిపోయింది? సామాన్లు లాగమైనాయండి. కొన్ని ఇక్కడ వరకు వచ్చినాయండి, నడువులోతో వచ్చినాయండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా మనం చూడవచ్చు. కొన్ని చల్లాచెదిరిగా కొట్టిపోయినటువంటి పరిస్థితి, కొన్ని ముందుగానే వీళ్ళు సర్దుకున్నారు. అయితే ప్రభుత్వం వెంటనే ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది శానిటేషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తోంది. ఇక వరద తగ్గింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో క్లీనింగ్ కార్యక్రమం అయితే ఇక్కడ చేపడతాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు అనేది మేయర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.